నమస్తే అండి, వెల్కమ్ టు వాస్తు చైతన్యం. మనం గత సంవత్సరము శ్రావణ మాసంలో ఇక్కడ నాగార్జున సాగర్కు నియర్ బై హాలియాకు దగ్గరలో ఉన్న పేరూరు అనే గ్రామంలో ఉన్నటువంటి స్వయంభూ సోమేశ్వర ఆలయంకు మనం విజిట్ కోసం రావడం జరిగింది. 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అని నేను ఆ రోజు ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఈ అయ్యగారు మనకు అందులో వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం జరిగింది. నా పేరు రాకేష్ శర్మ. ఈ శ్రీ స్వయంభూ సోమేశ్వర స్వామి దేవాలయానికి అర్చకుడిని. పర్సనల్ గా నేను సార్ని పిలవడం జరిగింది. సార్ ఒకసారి వచ్చి దేవాలయానికి చూడండి, మా స్వామివారిని సందర్శించండి. ఆయన మాకు ఇక్కడికి వచ్చి వాస్తు చెప్పడం వలన కొన్ని విషయాలు అనేవి మేము క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. సంవత్సరం క్రితం దీని జీర్ణోద్ధరణ కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో వాస్తు అడ్వైస్ కోసం రావడం జరిగింది. మనం చెప్పిన మార్పులు చేర్పులు అనేది వాళ్ళు ఆల్రెడీ చేయడం జరిగింది. 1 year లోనే ఏం రిజల్ట్ జరిగింది, ఒక దేవాలయం అయినా సరే వాస్తుకు అనుకూలంగా మార్చుకున్నప్పుడు వాస్తు ఇంపాక్ట్ వల్ల ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనేది తన వాయిస్ ఓవర్ లోనే మీరు వినడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దేవాలయం అయినా సరే ఈశాన్యంలో బరువులు ఉండద్దని మనం గత సంవత్సరం వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఈశాన్యంలో ఇక్కడ పెద్ద చెట్టు ఉండే ప్లస్ కంప్లీట్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో పెద్ద వాటర్ ట్యాంక్ ఉండే. వాటర్ ట్యాంక్ తీసేయడము, చెట్టు తీసేయడము అనేది ఇవన్నీ మనం చెప్పిన తర్వాత వాళ్ళు చేయడం జరిగింది. అప్పటికి ఇప్పటికి ఎలాంటి డెవలప్మెంట్ ఉంది, ఏ విధంగా పురోభివృద్ధి ఉంది అనేది అయ్యగారి మాటలోనే వినండి. గత సంవత్సరం వచ్చినప్పుడు టెంపుల్ కు అడ్వైస్ ఇవ్వడమే కాకుండా తను నివాసం ఉండే ఇంటికి కూడా మనం అడ్వైస్ ఇవ్వడం జరిగింది. తన ఇంటి వాస్తు మార్పులు చేసుకున్నాక ఎలాంటి రిజల్ట్ ఉంది, టెంపుల్ కు మనం చెప్పిన మార్పులు చేసిన తర్వాత ఎలాంటి గ్రోత్ ఉంది అనేది తను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకు మళ్ళీ 1 year తర్వాత వచ్చి వాయిస్ ఓవర్ తీసుకుంటున్నామంటే, ఒక సద్బ్రాహ్మణుడు, ఒక వేద పండితుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాస్తుని నమ్మి ఆచరించడం వల్ల లాభం జరుగుతుంది అని ఎంతో మందికి అవేర్నెస్ వస్తుంది. ఈ వాస్తు అనేది ఏదో మూఢనమ్మకం అనే భ్రమలో ఉన్న వాళ్ళందరూ భ్రమల నుంచి బయటపడతారు. వాస్తుని నమ్మి ఆచరిస్తే జీవితం చాలా సాఫీగా, కష్టాలకు కన్నీళ్లకు దూరంగా గణనీయమైన మార్పు ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తుంది అని తన మాటల్లోనే ఒక్కసారి వినండి. ఓం నమ శివాయ. ప్రేక్షకులందరికీ శుభోదయం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శాస్త్రాన్ని చదవడం వేరు, పరిశోధించడం వేరు. మన యొక్క ఇంటి ఆవరణలో కానీ దేవాలయంలో కానీ ఎక్కడ కూడా వాస్తు దోషాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం చదివి ఇక్కడ ఇది ఉండకూడదండి అని చెప్పడం వేరు. 100 ఇల్లు తిరిగి ఇక్కడ ఇది పెట్టడం వలన వచ్చేటటువంటి అనర్థాలు ఏమిటి, అక్కడ ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమిటి అంటే, ఈ ఇబ్బందులు ఉదాహరణకు నేనే ఉన్నాను, మా ఇంట్లో ఒక దోషం ఉందనుకోండి, దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అనుకోండి, నేనే కాదు అంటే ఈ ఒక్క పర్సనే కాదు, ఇంకొక 100 మంది దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఇబ్బంది వీళ్ళందరూ పడుతున్నారా లేదా, 2-3 ఇల్లు చూడగానే వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పడమే కాకుండా 100 ఇల్లులు చూసిన తర్వాత ఒక 90 ఇళ్ళ వరకు కూడా ఇదే సమస్యతో వీళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి వీళ్ళకు ఈ విషయాన్ని మనము ఏదో విధంగా చెప్పి దీన్ని మార్పు చేసి వీళ్ళు బాగుండే విధంగా ప్రయత్నం చేయాలనేటటువంటి విషయాన్ని నేను మీ విషయంలో నేను బాగా ఐడెంటిఫై చేసింది. మీరు అన్నారు ఆ రోజు వాస్తవంగా ఇట్లా ఉండకూడదండి మీరు అని అన్నారు. మరి ఆ భగవంతుడు సేవ చేసుకోవడం వల్ల, మరి నేను రోజు ఆ స్వామివారి మీద నీళ్లు పోయడం వల్ల నాకు ఆ ఎఫెక్ట్ అనేది కొద్దిగా తక్కువ ఉందేమో, కానీ మొత్తానికైతే మాత్రం దాన్ని మాత్రం నేను అనుభవించాను. కానీ తెలియకుండానే దాన్ని అనుభవించాను. దానికి తెలియకుండానే నేను అనుభవించాను. 1 year బ్యాక్ మా ఉత్తర వాయువ్యంలో బెడ్రూమ్కి ఒక డోర్ ఉంది. సార్ దాన్ని తీసేసి మీరు మార్పు చేసుకోండి అని చెప్పారు. దాన్ని మార్పు చేసిన తర్వాత ఆ డోరు ఏదైతే ఉందో ఉన్నప్పుడు నేను ఆరోగ్యపరంగా 52 kgs ఉన్న వ్యక్తిని ఇప్పుడు 60 kgs అయ్యాను. నేను 1 year పడుకోగానే నిద్ర పట్టడం, ఎటువంటి ఇబ్బంది అనేది నాకు లేకపోవడము, ఏదన్నా విషయానికి వస్తే కూడా 1కి 4 సార్లు ఆలోచించడము, తర్వాత ఈ చపల చిత్తం అనేది కంప్లీట్గా పోయి ప్రతి విషయాన్ని కూడా నేను ఆలోచించి ముందుకు స్టెప్ వేయడం. ఎందుకంటే ఉత్తర వాయువ్య దోషం సార్ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే చపల చిత్తము, ఇంటి యజమాని స్టెబిలిటీ కోల్పోవడం, లీగల్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా చెప్పారు అన్నట్టు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని గురించి ఆయన సొంత ఉద్యోగాన్ని కూడా పక్కకు పెట్టి నాకు ఇలా ఇబ్బంది జరిగింది, నేను ఇబ్బందుల పాలైనా ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా నాలాగా ఇబ్బంది పడొద్దు అనేటటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి వాసాల సంపత్ కుమార్ గారు. ఎందుకంటే సార్ ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని పక్కోడు ఏ విధంగా నాశనం అయిపోతారా అనేటటువంటి ఆలోచించేటటువంటి ఒక సమాజంలో మీరేందంటే నేను నష్టపోయినా, నేను ఇబ్బంది పడ్డా, నేను నష్టపోయినటువంటి నేను ఇబ్బంది పడ్డటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఎవ్వరు కూడా అనుభవించొద్దు. కాబట్టి వాళ్ళందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండాలి. మీకు చెప్తే మీరు ఇంకొక 10 మందికి 20 మందికి చెప్పి దాని వలన మీరు ఏదో ఒక రకంగా సొసైటీకి మేలు జరగాలి అనేటటువంటిది సార్ కాన్సెప్ట్. మీ దగ్గర నుంచి నేను కొన్ని ఏవైతే వాస్తు టిప్స్ ఉన్నాయో అవి నేర్చుకున్నవి కూడా ఈ సంవత్సర కాలంలో నేను సజెస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నా అనే విషయాన్ని చెప్పారు అన్నట్టు. ఏదో వాస్తు మార్పులు చెప్పగానే ఏదో అద్భుతం జరిగిపోయి రాత్రి కోటీశ్వరులు అవుతారు అనేది కాదు. ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటి ఆగ్నేయ లోపం లేకుండా ఉండాలి, మనం అకాల మృత్యుపాలు కావద్దంటే నైరుతి లోపం లేకుండా ఉండాలి.
నా ప్రధాన ఉద్దేశం ఒకటే, సొసైటీని, సమాజాన్ని ఆరోగ్యవంతమైన సమాజంగా మన భారతదేశాన్ని గర్వంగా నిలబెట్టాలి. అకాల మృత్యుపాలు అనేది తగ్గించాలి. ఈ రెండే ప్రధానమైన కాన్సెప్ట్. చిన్న వయసులోనే అకాల మృత్యుపాలు అవుతా ఉన్నారు, అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. వాస్తు సరిగ్గా లేనప్పుడు ఆ ఇల్లు మొత్తం కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది దాంట్లో ఫామ్ అవుతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చాలంటే ఫస్ట్ మనం అక్కడ ఉన్నటువంటి యొక్క వాస్తును సరి చేసుకున్న తర్వాత అప్పుడు మనం పూజా కార్యక్రమాలు కానీ హోమాలు కానీ మనం చేయడం వలన ఆ నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా మనం పారదోలిన వాళ్ళం అవుతాం అన్నట్టు. అడిషనల్ స్ట్రెంత్ అవుతుంది. ఇది కామన్ గా పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారము అని మనం అనకూడదు. రెండు చేతులు మనం అడ్డం పెట్టిన తర్వాత మిగతా చుట్టూ కూడా భగవంతుడు అనేవాడు మనకు సహకరిస్తాడు. మేము సంపత్ కుమార్ గారిని ఇక్కడికి ఇన్వైట్ చేయడం ఏంటంటే కలియుగంలో దేవుడు మానవ రూపేణ సహాయం చేస్తాడు. ఎక్కడో ఉన్నటువంటి సార్ని నేను ఫోన్ చేయడం ఏంటి, ఆయన సరే అండి అని రావడం ఏంటి, ఒక్కొక్కరికి 3 నెలలు 4 నెలలు 5 నెలలు సమయం పడుతున్నా కూడా నేను చెప్పినటువంటి ఒక విషయాన్ని సార్ చెవిలో పడగానే నెలలోనే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే కాదు, ఇంకొక 4-5 సార్లు కూడా సార్ని పిలిపించుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఈశాన్యంలో మేము చెట్టు ఎప్పుడైతే తీసామో గతంలో మా దేవాలయ అభివృద్ధి కోసం అనేది మేము దీన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత మాకు ఒక 45 లక్షల నుంచి 60 లక్షల వరకు CGF ఫండ్ అనేది మాకు శాంక్షన్ అయింది. ఈ చెట్టు తీసేసిన తర్వాత ఇక్కడ ట్యాంకీ పడగొట్టిన తర్వాత ఈ ఒక్క మార్పు చేయడం వలన ఈసారి మాకు 1,25,00,000 రూపాయలు మళ్ళీ మా దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసము ప్రభుత్వం అనేది మాకు శాంక్షన్ చేయడం జరిగింది. నేనే ప్రాక్టికల్గా ఈ యొక్క విషయాన్ని గమనించిన. దానికి సంబంధించినటువంటి యొక్క పనులు అనేవి కూడా త్వరలో కొనసాగుతాయి. ఆ టెండర్ అనేది కూడా త్వరలో వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవేవి కూడా అబద్ధాలు కావు, ఇవి పచ్చి నిజాలు. ఒకవేళ ఎవరికైనా నమ్మకం లేకపోయినా కూడా మా దేవాలయాన్ని సందర్శించి ఇవన్నీ కూడా చూడొచ్చు. కరెక్ట్ ఒక 10-15 రోజుల క్రితమే దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ కూడా రావడం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో మూఢనమ్మకంగా ఎవరు కూడా భావించకూడదు. అది ప్రత్యక్షంగా నేను అనుభవించాను అన్నట్టు. కాబట్టి నాకు 100కు 100% రిజల్ట్ ఉన్నది. కాబట్టి సార్ని ఒకసారి మా స్వామివారిని దర్శించుకొని సార్కి ఒకసారి ఆశీర్వచనం ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో నేను సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది అన్నట్టు. సార్ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఈ విషయాన్ని మీరు పూర్తిగా గమనించి సారు అందరి దగ్గరికి రాలేకపోయినా కూడా నా వీడియోలను 1కి 4 సార్లు పరిశీలించండి. మీ దగ్గరకు వచ్చినటువంటి వాస్తు నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనే విషయాన్ని సార్ డే ఫస్ట్ వీడియోలోనే చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? మీ ఇల్లు చుట్టూ తిరిగి మీ ఇంటి స్థితిగతులను బట్టి మీ ఇంట్లో ఏమి ఇబ్బంది ఉన్నదనే విషయాన్ని ఏ లోపం ఉంటే ఏం జరుగుతుందని వాళ్ళు చెప్పింది మీకు కనెక్ట్ అయితేనే రినోవేషన్ సరి చేసుకోండి అని చెప్తారు. మా ఇంట్లోకి అడుగు పెట్టగానే సార్ ఫస్ట్ ఈ విషయాన్ని చెప్పారు. అయ్యగారు ఏందంటే ఉత్తర వాయువ్యంలో డోర్ ఉంది, దాని వలన ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం అనేది సార్ అనుభవపూర్వకంగా చెప్పిన తర్వాత నేను ఆలకించడం అనేది జరిగింది. సార్ విషయంలో నేను విన్నటువంటి ఒక 5-6 అంశాలు కూడా పర్టికులర్గా కళ్ళకు కట్టినట్టుగా నాకు కనిపించాయి. నేను కూడా ఒక 10 మంది ఇంటికి వెళ్ళి నేను కూడా చూశాను. సరి సంఖ్యలు బేసి సంఖ్యల వల్ల నష్టాలు లాభాలు జరగట్లేదని సార్ ఫస్ట్ చెప్పిన తర్వాత నేను నమ్మలేదు. నా ఇంటికి ప్రత్యేకంగా బేసి సంఖ్యలో ఉండడం వలన నాకు ఇంతవరకు సంవత్సరం అవుతుంది కదా, నాకు ఎటువంటి ఇబ్బంది అనేది తలుపుల వల్ల కిటికీల వల్ల జరగలేదు. అది ఉండే స్థానంలో ఉందా లేదా, అది మనకు ఉండే స్థానంలో ఉందా లేదా అని చెప్పిన విషయం ఏంటంటే కిటికీలు తలుపులు 3, 5, 6 కాదు, అది ఉండాల్సినటువంటి స్థానంలో ఉండాలి. చిన్నపిల్లాడికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పాలి, పెద్ద మనిషికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో వాడికి ఆ విధంగా చెప్పాలి. ఎన్ని విధాలుగా చెప్పినా కూడా లేదు అది మూఢనమ్మకం అని తీసేస్తే మీ ఇష్టం. ఎందుకంటే ఇందులో ఎటువంటి దురుద్దేశము లేదు. నాకేదో ఉపయోగపడుతుంది కాదు, నా వలన 10 మంది బాగుపడాలనే వ్యక్తిని నేను చాలా తక్కువ మందిని చూశాను. అందులో సార్ ఒకరు అన్నట్టు. ఒక వేద పండితుడు చుట్టూ 100 గ్రామాలలో జ్యోతిషము, పంచాంగము, ముహూర్తాలు, శుభకార్యాలు ఎన్నో నిర్వర్తిస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తి ఇంత ధైర్యంగా నా టెంపుల్కి వాసుయించుకున్నా, టెంపుల్ బాగుపడింది 1 ఇయర్లోనే, నా ఇంటికి వాసుయించుకున్నా, నేను బాగుపడ్డా, నా కుటుంబం బాగుపడ్డది, ఇంత ధైర్యం చెప్తా ఉన్నాడు. వాస్తు చైతన్యం సారు ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ చెప్తుండు. అది నిజంగానే మా ఇంటికి ఉందా, నేను దాని ఇంపాక్ట్ అనుభవిస్తున్నానా, మా రిలేటివ్స్ ఇంటికి ఉందా, అన్ని ప్రాబ్లమ్స్ మన ఇంటికి ఉండాలని లేదు. నేను 100 రకాలు చెప్పినాం. అందులో ఏ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు సఫర్ అవుతుంది అనేది అయితే మీ రిలేటివ్స్ ఏం సఫర్ అవుతారో మీకు తెలుసు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు చూస్తే అరే సంపత్ సార్ చెప్పిన ఈ లోపం ఉంది, ఈయన సేమ్ అదే ప్రాబ్లం సఫర్ అవుతారు. అది మీకు కనెక్ట్ అయితేనే ఆచరించండి. వీలైనంత వరకు ఓపికగా నా వీడియోలు చూస్తే మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు మనం కంపాస్ పెడితే ఇది అక్యురేట్ 90 డిగ్రీస్ చూపిస్తుంది.
అంటే అప్పుడు టెంపుల్స్ కానీ అన్ని మాక్సిమం 90 degrees కట్టిరు. ఆ రోజులలో ఈ కంపాస్ వ్యవస్థ లేనప్పుడే. సార్ ఒక విషయం, ఈశాన్య ద్వారాల గురించి కూడా గతంలో మీరు చెప్పారు. ఇంటి విస్తీర్ణత బట్టి గతంలో కరెక్ట్ గా 90 degrees, ఇప్పుడు మీరు పెద్ద స్థలాలు, పెద్ద ప్లేస్ కాబట్టి మధ్య ద్వారాలు అనేది మనం పెట్టడం అనేది జరిగింది. 90 degrees ఉండాలి, పెద్ద స్థలం అయి ఉండాలి. ఏ ఇంటికి కంపాస్ పెట్టినా కూడా 10 to 20 degrees బిల్ట్ అయి కంపల్సరీ ఉంటున్నాయి. నా మెయిన్ దర్వాజా ఏదైతే ఉందో అది ఈశాన్యానికే ఉంది. ఒక్క ఈశాన్య ద్వారమే అల్టిమేట్ కాదు, మిగతా అన్ని పారామీటర్స్ అనుకూలంగా ఉండాలని చెప్తాం కదా. మిగతా కరెక్షన్ కూడా చెప్పడం జరిగింది. ఈ పిల్లర్ అనేది పెద్ద పెద్ద సైజ్ పిల్లర్స్ ఉండే, ఈ పిల్లర్స్ కు దీనికి మధ్యలో కూడా ఈ గ్యాప్ ఉండాలని చెప్పినాం. ఎప్పుడు కానీ ఎలివేషన్ రూపంలో ఆ తూర్పు ఆగ్నేయంలో ఇక్కడ వరకు వస్తే కాంపౌండ్ వాళ్ళకు ఎలివేషన్ మధ్యలో ఈ గ్యాప్ అంటే ఆగ్నేయం మూసుకున్న దోషం కానీ ఆగ్నేయం పెరిగిన దోషం కానీ ఉండొద్దు. అంటే ఈ గ్యాప్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అట్లానే ఒక్క దగ్గరే గ్యాప్ కాదు, దీని ప్యారలల్గా ఈశాన్యంలో కూడా ఆ గ్యాప్ కూడా ఈక్వల్గా ప్యారలల్గా ఉండాలి, ఈశాన్యం తగ్గకుండా. ఇప్పుడు దానికి ఈక్వల్గా ఏంటంటే ఇక్కడ కూడా ఒక పిల్లర్ వచ్చింది, దాని ప్యారలల్గా పిల్లర్ వచ్చింది కాబట్టి మనం మొత్తం కలిపి రెక్టాంగిల్ షేప్గా దీన్ని కన్సిడర్ చేయడం జరిగింది. ఆచరించిండ్రు, ప్రాక్టికల్గా లాభం జరిగింది. గతంలో మా ఇంటికి ఉత్తర వాయవ్యంలో డోర్ ఉండేది. ఈ ఉత్తర వాయవ్యంలో డోర్ తీసి ఇక్కడ ఉత్తర మధ్యస్థానంలో పెట్టడం జరిగింది. చూడండి ఒకసారి. ఎప్పుడైతే ఈ ఉత్తర వాయువ్యం తీసి ఉత్తర మధ్యస్థానంలో పెట్టడం జరిగిందో నా బరువు పెరగడము, అలాగే నేను ఆరోగ్యంగా ఉండడము, ప్రతి విషయం కూడా ఆలోచించేటటువంటి విచక్షణ జ్ఞానం అనేది నాకు ఎక్కువ కావడం జరిగింది. ఈ యొక్క ఉత్తర వాయవ్యంలో ఉన్నటువంటి డోర్ తీసి ఉత్తర మధ్యస్థానంలో పెట్టుకోవడం వల్ల నాకు జరిగినటువంటి లాభం ఇదండి. మీ దగ్గరకు వచ్చినప్పుడు స్టార్టింగ్ రోజే మీరు అంత బ్రాడ్ మైండెడ్గా సార్ టెంపుల్ అయినా ఇల్లు అయినా బడి అయినా గుడైనా వాస్తవసరమే నాకు అర్థమైంది సార్ దాని యొక్క ఇంపాక్ట్ అని మీరు అన్నారు. ఇలాంటి ఈశాన్య లోపం లేకుంటే అన్ని శుభాలే అని ఒక థంబ్నెయిల్ పెట్టి మనం వీడియో కూడా రిలీజ్ చేసినాం, యూట్యూబ్లో ఉంటుంది, అది కూడా ఒకసారి చూడండి. 1 year బ్యాక్ పోయిన శ్రావణ మాసంలో వచ్చినాము. వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజు వచ్చారు. అసలు వాస్తవంగా సార్ నేను అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజంగానే ఆ ఇంటి ఎఫెక్ట్ ఏమో నాకు మానసికంగా మీతో నేను మాట్లాడుతున్నాను కానీ నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలా, నా పనులు, నా ఒత్తిడి, విపరీతమైనటువంటి స్ట్రెస్ లో నేను ఉన్నాను. ఈ రోజు మీతో ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. అనిపిస్తుంది ఇది కదా కావాల్సింది. ఒక వేద పండితుడు చెప్పడం వల్ల దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సార్ మీరు రండి నేను వాయిస్ ఓవర్ ఇస్తా అన్నారు కదా, అది నన్ను ఆనందానికి గురి చేసి యూట్యూబ్ లో చూసి పిలిచి లాభపడ్డ వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. సార్ నాకు చెప్పిన విషయం ఏంటంటే ఈశాన్యంలో కనుక చెట్టు ఉండడం వల్ల కానీ ట్యాంక్ ఉండడం వల్ల కానీ దేవాలయంలో అభివృద్ధి ధనపరమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా ఆగిపోతాయండి అని చెప్పారు. ఎప్పుడైతే అది తీసామో దానికి రెట్టింపు ధనము మా యొక్క దేవాలయ అభివృద్ధి కోసము నిధులు మంజూరు కావడం అనేది జరిగింది. కాబట్టి నేను ఏంటంటే భగవంతుడు ఆయన చేయించుకోవాలి అనేటటువంటి సంకల్పంతో సార్ని ఆయన రూపంలో ఇక్కడికి పంపించిండు. పరమేశ్వరుడిగా నేను ఆయనను అదే భావిస్తాను అన్నట్టు. దేవాలయాలు ఉన్నాయి, దీనివల్ల కూడా ఏంటంటే మానవుని యొక్క ఆటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఒక సక్రమైన మార్గంలో ఉండడానికి ఆ దైవ కృప మనకు తోడైతా ఉంటుంది. నా దాకా ఇక్కడికి వచ్చి ఇంకొక 4 విషయాలు నాకు చెప్పడం వల్ల ఏంటంటే మీ దగ్గరికి 100 మంది వస్తారు. ఈ 100 మందికి కూడా మీరు ఏదో విధంగా మీరు వాళ్ళకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీ ద్వారా కూడా నేను ఒక 10 మందికి మేలు చేసిన వ్యక్తిగా నేను నిలిచిపోవాలనేటటువంటి భావన కలిగిన వ్యక్తి సార్. ఫీల్డ్ విజిట్కి వెళ్తే కదా మనం పోయేసరికి ఆడ ఇంజనీర్ ఉంటాడు, మేస్త్రి ఉంటాడు కదా, మనం ఏమేదో పోయినామా ఇది అక్కడ ఉండద్దు, ఇది ఇక్కడ ఉండద్దు, ఇది దిశ అది దిశ అని చెప్పి ఆడవుడు వెళ్ళిపోవడం ఉండదు. నేను అక్కడికి వెళ్తే మేస్త్రి కూడా చక్కగా నీట్గా అర్థమవుతాడు చెప్తాను. ఎందుకంటే వెళ్ళినాం ఆడ ఇల్లు వాస్తు చెప్పినాం వచ్చినాం, అదే మేస్త్రి రేపు ఇంకా 100 ఇల్లు కడతాడు. అదే ఉద్దేశంతో వాస్తు నాలెడ్జ్ నేను మేస్త్రి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు కాదు, 20 సంవత్సరాల క్రితం డే 1 రోజు వెళ్ళినప్పటి నుంచి కూడా కొన్ని 100 మంది మేస్త్రీలు దగ్గరుండి వాళ్ళకి మెట్న ఎట్లా యూజ్ చేయాలి, 4, 5, 6 ఆ మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. కొన్ని 100 మంది వాస్తు పండితులుగా ఓన్లీ మేస్త్రీలు మారారు. ఈ పంతుల్లాగా ఇంకింత నాలెడ్జ్ పెంచుకుందామని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, 100లలో ఉన్నారు గత 20 ఏళ్ళలో. వాళ్ళు కూడా సార్ మీరు ఉన్నదంతా మొత్తం ఓపెన్గా మేస్త్రి చెప్తే మళ్ళీ మనం నిడబిలిస్తే సార్ ఆ మేస్త్రీలే వాళ్ళకి చెప్పేస్తారు కదా సార్. అంటే ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి, జీవితం సరిపోదు కదా అందరి దగ్గర వెళ్ళడానికి. నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల నాలెడ్జ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకో 10 ఇళ్ళ వాళ్ళకు నష్టం చేయకుండా కాపాడుతారు, అవేర్నెస్ ఇస్తారు వాళ్ళు ఇంటి యజమానులకు. ఆ ఉద్దేశంతో ఇట్లా చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చినామండి, దాన్ని నమ్మండి. మనస్తత్వం ఉన్న వాళ్ళే ఈరోజు మీరు ఇన్ని అవార్డులు తీసుకోవడానికి కారణం ఈ స్థాయి కాదు సార్, ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు అన్నట్టు. మీరు వాస్తు చైతన్యం చూసే నా సబ్స్క్రైబర్ అందరికీ దైవ సన్నిధానంలో ఉన్నాం, శివుని సన్నిధానంలో ఉన్నాం, వేద పండితుని ఆధ్వర్యంలో పక్కన నిల్చొని చెప్తా ఉన్నా వాస్తు అనేది వాస్తవము. నేను గుండె మీద చేసుకొని చెప్తున్నా, ఎలాంటి మూఢనమ్మకాలు ఇందులో మాయ మాటలు అసలే లేవు. మీరు కళ్ళతో చూసి నిజ నిర్ధారణకు వచ్చి ఆచరించి బాగుపడాలనేదే నా యొక్క తపన. మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి, అకాల మృత్యువుకు దూరం ఉండాలి. వాళ్ళు ఫస్ట్ ఆరోగ్యవంతంగా ఉంటే వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది, వాళ్ళు ఆర్థికంగా బాగుపడతారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని క్రియేట్ చేయాలనేదే నా తపన. మనం బాగుండాలి, ఎదుటి వ్యక్తి బాగుండాలి. దానికి ఈ వాస్తును జోడించినట్లయితే 100% మీరు, మీ కుటుంబము, మీ భవిష్యత్ తరాలు కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఒక్కసారి నమ్మి ఆచరించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ నాలెడ్జ్ని
10 మందికి పంచండి. వాళ్ళు కూడా ఎంతో కొంత అవేర్నెస్ వచ్చి వాస్తు మార్పులు చేర్పులు చేసుకోవడం, ఆ కొత్త కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు వాస్తుకు అనుకూలంగా కట్టుకొని బాగుపడడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.